బ్రేకింగ్ న్యూస్ రేపు పల్నాడులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పొదిలి ఘటన తర్వాత ఈ నెల 18న పల్నాడులో జగన్ పర్యటించాల్సి ఉంది. వైసీపీ నేత ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు మరణించి ఏడాది కావడంతో సత్తెనపల్లిలోని రెంటపాళ్ల గ్రామంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఆవిష్కరణ చేయడానికి జగన్ పల్నాడుకి వెళ్లాల్సి ఉంది. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన పోలీసులకు సవాల్గా మారింది. ఇప్పుడు అనుమతి లేదని జిల్లా ఎస్పీ చెప్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించి విగ్రహ ఆవిష్కరణ చేస్తారని చెప్తున్నారు. వైసీపీ నాయకుల అరెస్టులపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టబోమంటూ హెచ్చరించారు. నాగమల్లేశ్వరరావుది ఆత్మహత్య కాదు, పోలీసులు చేసిన హత్య అని ఆరోపిస్తున్నారు ఆయన. వైసీపీ నేతలు కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహేష్ రెడ్డి పిలుపునిచ్చారు. రికార్డులు చెప్తున్నాయి నాగమల్లేశ్వరరావు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు అని. కానీ వాస్తవం చూస్తే ఇది ముమ్మాటికి ప్రభుత్వం పోలీసులు చేసిన హత్య. కౌంటింగ్ అయిన మరుసటి రోజు అదే రోజు పోలీసులు తీసుకెళ్లి ఆ గ్రామ ఉప సర్పంచ్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు అతన్ని కొట్టి దుర్భషలాడి కేవలం అతను ఒక కమ్మ కులానికి చెందినవాడు జగన్మోహన్ రెడ్డి తరఫున నిలబడుతున్నాడని ఎట్టబడితే అట్లా మాట్లాడి చివరికి ఊరి నుంచి బహిష్కరించారు పోలీసులు. వాళ్ళకి ఎవరిచ్చారు ఈ హక్కు? కేవలం లాఠీ ఉంది, మీ ఇష్టం, అధికార నాయకులకి తొత్తులుగా పనిచేస్తామని అతన్ని హింసించి ఊళ్ళోకి పోనీకపోతే ఆ అవమానాలు వరుసగా 4-5 రోజులు జరుగుతుంటే చివరికి అవమానం భరించలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, పాపం ఎన్నో రోజులు పదవుల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తిని పోలీస్ బలంతో తెలుగుదేశం ప్రభుత్వం హత్య చేసింది. ఇలాగ అనేక ఘటనలు మనం చూస్తే పల్నాడు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల మీద జులుం చేయడానికే పోలీసులు ఉన్నారు. మీరు చూస్తే లక్ష్మీనారాయణ పాపం మన పెద్దనెమిలిపురి సేమ్ స్టేషన్ కి తీసుకెళ్లి నువ్వు కమ్మ కులానివి అయితే వైఎస్ఆర్ లో ఉంటావా? ఏంది ఇది? ఏదన్నా పోనీ ఏదన్నా రెడ్ బుక్ ఉంది కదా, రెడ్ బుక్ ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేయండి. ఒక కులం వాడు ఒక పార్టీలో ఉండాలి, ఇంకో కులం వాడు ఇంకో పార్టీలో ఉండాలని చేయండి. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం అయితే ఏ కులం అయినా, ఏ మతం అయినా, ఏ పార్టీలో ఉండొచ్చు, ఎవరికైనా ఓటేసే హక్కు అంబేద్కర్ గారు ఇచ్చారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అలా కాదంట. ఓ కులం వాళ్ళు ఒక పార్టీలోనే ఉండాలి. మీరు చట్టం చేయండి, అసెంబ్లీలో మొత్తం మీరే కదా, ప్రతిపక్షం కూడా రానియట్లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గొంతు తొక్కేస్తున్నారు కదా, చేసుకోండి, ముందుకు తీసుకెళ్ళండి. ఇది ఎక్కడ విడ్డూరం? ఈ 70-75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా వినలేదు, చూడలేదు, కనలేదు. పాపం లక్ష్మీనారాయణ తీసుకెళ్లి అదే కొడితే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేవుడి దయ వల్ల ప్రాణాలు నిలిచాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, రేపు పల్నాడు జిల్లాకి ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉండే అవకాశం ఉందా లేదా? అసలు పోలీసులు ఏమంటున్నారు? రేపు సత్తెనపల్లిలోని రెంటాల గ్రామానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరుగుతుందనే విధంగా చెప్పొచ్చు. ఒకవైపు కంపల్సరీగా పల్నాడు జిల్లాలో పర్యటన, సత్తెనపల్లిలో కంపల్సరీగా జగన్ పర్యటన చేసి తీరుతాం అనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు ఎస్పీ కార్యాలయం నుంచి మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళకి పర్మిషన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. మధ్యాహ్నం సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు విడుదల రజని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు మహేష్ రెడ్డి వీళ్ళు ముగ్గురు వెళ్లి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అంటే గుంపుగా వచ్చేటటువంటి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అంశంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. అందుకే దానికి సంబంధించి పర్మిషన్ల పైన అయితే ఇంకా సందిగ్ధత అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాసు మహేష్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. కంపల్సరీగా జగన్ పర్యటన చేసి తీరుతాము, ఎన్ని అడ్డంకులు పెట్టి పోలీసులతో ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసినా కంపల్సరీగా రెంటాలు వెళ్తాము,
నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ అనేది రేపు జరుగుతుంది అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా కొంత ఏర్పాట్లు చేస్తున్నారు. టూర్ కు సంబంధించినటువంటి అంశంలో రావటానికి ఒకటే సింగిల్ వే ఉండటంతో ఇంకో ఆల్టర్నేటివ్ వేని కూడా అక్కడైతే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అయితే ఈ హీట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. మొత్తంగా కంపల్సరీగా చేసి తీరుతామనే విధంగా కూడా ఇటువైపు అయితే వైసీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయింది. దీనిపైన కూడా తీవ్రమైనటువంటి టీడీపీ నేతలు కూడా ఆరోపణలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా గతంలో ఆయన చనిపోవడానికి అప్పుల బాధ కారణం అనే విధంగా కూడా కొద్దిసేపటి క్రితం కన్నా లక్ష్మీనారాయణ కూడా మాట్లాడుతూ దీనిని కావాలని చెప్పి రాజకీయం చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారంటూ కూడా కన్నా లక్ష్మీనారాయణ కొద్దిసేపటి క్రితం ఆరోపించడం జరిగింది. కావాలని చెప్పి ఒక నేత ఆయన అప్పుల బాధతో చనిపోతే దానిని రాజకీయంగా పులివేయటటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా అధినేత పరామర్శించడం ఇవంతా కూడా శవ రాజకీయాలకి వైసీపీ దారితీస్తుందనే విధంగా కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ మాత్రం ఇప్పటి వరకు అయితే సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో అయితే పర్మిషన్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. మరి రేపు ఉదయం 12 గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి వస్తారనే విధంగా కూడా ప్రస్తుతానికైతే షెడ్యూల్ వైసీపీ చెప్తున్నటువంటి కనిపిస్తుంది. మొత్తంగా మరి రేపు షెడ్యూల్ కొనసాగుతుందా లేకపోతే పోలీసులు అడ్డుకొని తీరతారా అనేది కూడా చూడాలి. పల్నాడు ఎంట్రన్స్ లోనే పోలీసులు మోహరించి అడ్డుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనే విధంగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ తెనాలి సంఘటన కూడా సేమ్ ఇలానే జరిగినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కొనసాగింది. కంపల్సరీగా వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు క్లియర్ గా రేపు వస్తారు, నాగమల్లేశ్వరరావు విగ్రహం ఓపెన్ అయితే జరుగుతుంది, ఈ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సత్తాజ్ సాయి, మరి రేపు పొలిటికల్ గా అసలు పల్నాడు జిల్లాలో ఎటువంటి టెన్షన్ వాతావరణం కనిపించే అవకాశం ఉందనుకోవాలి? పోలీసులు ఏమైనా అరెస్టులు చేసే అవకాశం ఉందా? హౌస్ అరెస్టులు మనం చూసే అవకాశం ఉందనుకోవాలా? అంటే ప్రధానంగా ఒకవేళ కనుక ప్రోగ్రాంలు కనుక అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కంపల్సరీగా వైసీపీ శ్రేణులు అయితే ఆందోళనకు దిగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ కనుక పోలీసులు పూర్తి స్థాయిలో ఈ పర్మిషన్ లేదు అని జగన్మోహన్ రెడ్డిని కనుక ఆపితే మాత్రం కొంత ఆందోళన వాతావరణం అయితే కొనసాగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద సంఖ్యలో రేపు జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలనే విధంగా కూడా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ శ్రేణులందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి పెద్ద సంఖ్యలో ఈ రోజు నైట్ నుంచే సత్తెనపల్లి గ్రామాల వైపు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి వాళ్ళందరినీ కనుక ఆపేటటువంటి ప్రయత్నం చేస్తే కొంత ఉధృత వాతావరణం కొనసాగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. లేకపోతే ముందుగానే నేతలకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఏమైనా ఇస్తారా, పర్యటనకు రావద్దు అనే విధంగా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి మాత్రం పూర్తి స్థాయిలో పర్మిషన్ కి సంబంధించినటువంటి అంశాలు అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి రేపు ఉదయానికి మాత్రం వైసీపీ శ్రేణులంతా సిద్ధమవుతున్నారు. వారికి సంబంధించి కార్యకర్తల్ని రావడానికి కూడా సందిగ్ధం చేస్తున్నారు. కార్యక్రమం మొత్తానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అధినేత వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు ఏమేం కార్యక్రమాలు ఉండాలని దానిపైన కూడా షెడ్యూల్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా మరి వైసీపీ శ్రేణులు అయితే దీనిపైన రేపు ఆందోళన చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి. ఎందుకంటే ఒకవేళ ఉధృత వాతావరణం ఉంటే కంపల్సరీగా స్పెషల్ ప్రొటెక్షన్ టీం కూడా తెప్పించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, రేపు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా పొలిటికల్ హీట్ ఇంకా కొనసాగుతుందా, లేకపోతే పోలీసులు ఏమన్నా కొంతమేర పర్మిషన్ ఇచ్చి అంటే పూర్తి స్థాయిలో గుంపులుగా ఉండకుండా 144 సెక్షన్ ని అమలు చేస్తూ, లేకపోతే 30 యాక్ట్ ఏదైతే గతంలో ఉన్నటువంటి యాక్ట్ ఉందో గుంపులుగా రావటం కానీ ర్యాలీలు చేపట్టడం కానీ ఇలాంటివి లేకుండా ఓన్లీ పరామర్శించి వెళ్లే విధంగా ప్లాన్ ఉండే విధంగానే అమలు చేయాలనే విధంగా ఆంక్షలు ఏమన్నా పెట్టేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. కాకపోతే వందలాది మంది వేలాది మంది వచ్చేటటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవద్దు అనే విధంగా వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. మరి ఏదైనప్పటికీ కానీ దీనిపైన పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.